నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. సప్త ఋషులు అనే శీర్షికలో భాగంగా మనము గౌతమ మహర్షి గురించి తెలుసుకుంటున్నామండి. ఒకవేళ మీరు కనుక ఆ ఎపిసోడ్స్ చూడకపోయిన ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి. మనము అతని తపోనిష్ట గురించి, అలాగే అతను పేరు మీద గోదావరి నది ఎలా వచ్చిందో తెలుసుకున్నాం. ఈ రోజున గౌతమ మహర్షి అహల్యను ఎలా వివాహం ఆడాడో తెలుసుకుందాం. ఈ అహల్య అనే ఆమె బ్రహ్మ యొక్క మానసపుత్రిక, విపరీతమైన అందగత్తె. ఈమెని వివాహం ఆడాలని ముల్లోకాల్లో దేవతలు అనుకునేవాళ్ళు. కానీ బ్రహ్మ మాత్రం ఎవరైతే 3 లోకాలని తొందరగా చుట్టి వస్తారో అలాంటి వాడికి అహల్యనిచ్చి పెళ్లి చేస్తానని చెప్తాడు. ఆ సందర్భంలో దేవేంద్రుడు ముల్లోకాలను చుట్టేసి ఈ బ్రహ్మ దగ్గరకు వచ్చి అహల్యనిచ్చి వివాహం చేయమంటాడు. కానీ నారదుడి మధ్యలో వచ్చి, స్వామి, ఇతని కన్నా ముందర గౌతమ మహర్షి ప్రసవిస్తూ ఉన్న ఆవు చుట్టూతా 3 సార్లు ప్రదక్షిణ చేయటం వల్ల ముల్లోకాలను చుట్టిన ఫలితం అతనికి వచ్చింది. కాబట్టి దేవేంద్రుడి కన్నా గౌతమ మహర్షి ముందర ముల్లోకాలను చుట్టి వచ్చాడు కాబట్టి అతనికే వివాహం చేయమంటే అప్పుడు బ్రహ్మ అహల్యనిచ్చి గౌతమ మహర్షికి వివాహం చేస్తాడండి. వచ్చే సంచికలో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు.